వచ్చిన చదవండి. 2 కొరింథీ మనం చెప్పుకునే వాక్యం ఈ రోజున 2 కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బహుపురుషుడు కృషించుతున్నను, అంతర్య పురుషుడు దినదినము దేవుడు స్తోత్రము కలుగాక. ఏం పరుస్తున్నాండి? నూతన పరుస్తున్నాడు. మనం అధైర్యము మేము పడము, ధైర్యముతో మేము ముందుకి వెళ్తాం. ఈ వాక్యం ఏంటంటే, మోషే యాకోబు కుమారుని ఆశీర్వదించింది. ఈ వాక్యం మోషే యాకోబు కుమారుని ఆశీర్వదించింది. మన కుటుంబాలన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వాదంతో నింపాలని కోరుతున్నాం ఈ సమయంలో. అయితే మేము అధైర్యపడము అంటుండు. అధైర్యము పడకుండా మనం జీవించాలి. ఎన్నో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, వాటిలో సమస్యలు వస్తాయి, కానీ ధైర్యము ఉండాలి. అధైర్యము పడకూడదు. ఇది ఏమవుతుందో, ఇది జరిగిద్దా జరగదా అని కూడా మనము అభినంబకతో జీవించకుండా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, ఈ కార్యాలు కూడా చేస్తాడు అని ఒక విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినట్టయితే దేవుని యొక్క కృప మనతో తోడుగా ఉంటుంది. అయితే ఆయన ఏమిటండి చదవం తర్వాత, కృషించిపోతాను అంతఃపురములో దినదినము నూతన పరిస్థితి అంటుండే దేవుడు. ప్రతి విషయంలో దేవుడు మనకి నూతనముగా బలము పొందటానికి, నూతన ఆత్మ మనకి దయచేయటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకేనటండు మీరు ధైర్యంగా ఉండండి కానీ అధైర్యపడవద్దు. మరి దేనికి భయపడుతున్నామంటే ఒక పాట పాడదామండి. మేము భయపడము. ఏది అగ్ని గంధకం మన మనసు చుట్టినా కూడా, ఏ సాతాను దుష్టక్రియలు మన చుట్టూ చుట్టినా కూడా, ఏ సమక్షం మన మధ్య ఉన్నా కూడా మేము భయపడము. దేవుని స్తోత్రముగా ధైర్యముతో ముందుకు సాగమంటున్నాడు. అయితే నూతనమైనవి మనకు కావాలి, నూతన కార్యాలు మనకి కావాలి. ఆ నూతన కార్యం మనకి ఎలా జరుగుతుంది? అసలు ఆ నూతన కార్యంలోకి మనం ఎలా ప్రయాణం చేయాలంటే ధైర్యంతో ఆ నూతన కార్యాల్ని మనము పొందుకోగలుగుతాం. ధైర్యంతో ముందుకు పోతే ఆ కార్యాలు మనకి జరుగుతాయి. మరి అధైర్యంతో పోతే ఆ కార్యాలు మనకి జరగవు. అధైర్యంతో పోయి కార్యాలు జరగకపోతే దేవుడు నాకు ఈ కార్యం జరిపించలేదు అని అనుకోవద్దు. ఆ కార్యం జరగలేదంటే మనలో ఏదో లోపం ఉన్నట్టే, మన సరైన మార్గమే లేనట్టే. ఆ సరైన మార్గంలో లేకపోబట్టే ఆ కార్యం మనకి జరగలేదు. ఎన్నో సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యల పరిష్కారం దేవుడే ఇస్తాడు. అయితే 17 వచ్చిన చదవమ్మా. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూద్దాం. దేవుడి స్తోత్రం గాక. మీరు దృశ్యమైన వాటిని చూడక అంటే, దృశ్యమంటే చెడు కార్యాలు చూడక, మనకున్న సమక్షంలో వాడిని ఎన్నిక్కి పెట్టుకొని చూడక, ఇతర సమక్షం వచ్చినప్పుడు దాన్ని నీటితో చేత్తో మనం ఈత కొట్టినప్పుడు నీళ్ళని ఎలా అయితే ఎన్నిక్కి నెడతామో మనకున్న దృశ్యాలు కూడా ఎనిక్కి నెట్టేయాలి. అప్పుడే నీళ్లు ఎనిక్కి నడితేనే మనం ముందుకే సాగిపోగలుగుతాం. నీళ్ళు ముందుకు పోతే ఎనిక్కిపోతాం. అందుకే మీరు నిదానించి చూడాలి. ఆ సమక్ష ఎందుకు వస్తుంది, ఎందుకు ఆ సమక్షకు పరిష్కారం ఎందుకు దొరకట్లేదు అనే దానికి నిదానించి ఆలోచన చేసి దాన్ని చూడమంటున్నాడు. అది చూసినప్పుడే దానికి పరిష్కారం దొరుకుతుంది. ఆలోచన చేయాలి, నాకు ఎందుకు ఈ సమక్ష వచ్చింది అని ఆలోచన చేయాలి. ఇంకేమన్నా మనలో ఏమన్నా లోపం ఉందా? ఇంకా మన యొక్క ధైర్యం లేదా? అధైర్యపడుతున్నామా?
దుష్వాటిని అదృష్టమైనట్టు చూస్తున్నామా, దృశ్యమైన చూస్తున్నామా, చెడుని చూస్తున్నామా, మంచిని చూస్తున్నామా అంటే మనలో చెడు ఎక్కువ నడుస్తుంది, మంచి తక్కువ నడుస్తుంది. వాటిని ఎదిరించే శక్తి, నూతన బలము దేవుడు ఈ సంవత్సరం మనకు ఇవ్వబోతున్నాడు. దేవుడు మనకి నూతన బలాన్ని ఇవ్వబోతున్నాడు. మనకి ఎందుకో ఈ నూతన బలం కావాలంటే దేవుని యొక్క సన్నిధానం చేరేంత వరకు కూడా ఈ బలము ఉంటేనే మనము దేవుని యొక్క సన్నిధానానికి చేరగలుగుతాం. ఆ బలం లేకపోతే మనము చేరలేం. అయితే చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక, అంటే అది అదృశ్యమైన అంటే మనకు అదృష్టమైన దాన్ని, మనకి దేవుడు ఇచ్చే బహుమానాన్ని నిదానించి చూస్తే నిదానంగా వస్తుంది. అది తొందరపాటు రాదు. మనం ప్రార్థన చేయగానే మనకు త్వరగా ఎమ్మటి ప్రార్థనకు పెద్ద బలము రాదు, కానీ నిదానంగా ఆలస్యంగా వస్తుంది. కానీ ఆ ఆలస్యంగా వస్తుందని నీ దేవుడు ఈ రోజున తెల్లవారు చేసిన ప్రార్థన ఈ దేవుడు కార్యం జరిగించలేదు అనొద్దు. అంటే ఆలస్యంగా వస్తుంది, రాకుండా అయితే ఉండదు. ఒకరోజు సమయం ఉంటుంది, కానీ ఆ ఎదురు చూడమంటుండు. మనకు వచ్చే మరి యొక్క సమస్యకు పరిష్కారం దొరకాలంటే ఒక ఆలస్యం అవుతుంది. ఆలస్యానికి దేవుడు ఈ కార్యం చేయలేదు అని అనవద్దు. దేవుడు ఎట్లా మనకు చేస్తాడు, ఇవాళ కాకపోతే రేపైనా చేస్తాడు అనే యొక్క నమ్మకంతో, ధైర్యంతో మనం ముందుకు వెళ్తేనే ఆ సమస్య పరిష్కారము దొరుకుతుంది. అయితే తర్వాత చదవమ్మా. క్షణమందు శ్రమండు సులకన కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగచేయచ్చు. ఏలయనగా అదృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైన అంటే నిత్యముగా అంటే నిదానముతో జరిగే కార్యాలు అంటుండు. అది తొందరగా జరిగే కార్యాలుగా. చెడు తొందరగా జరిగిద్ది. ఇప్పటికే మనకి ఇక్కడే రావాలంటే ఇప్పటికిప్పుడే క్షణమే వస్తుంది. కానీ అది యొక్క మనకి అదృష్టం నిదానంగా చూడాలి. అదృష్టాన్ని, స్వస్థతని, ఆరోగ్యం కావాలన్నా నిదానంగా మనము చూసినట్టయితే దేవుడు మనకు ఆ కార్యాలు చేస్తాడు. అయితే మరి భయపడవద్దుగా. మనం భయపడకుండా దేవుని నామంలో మరి ప్రార్థన చేసినట్టయితే అదృష్టం వాటిని కాకుండా దుష్టమని తీసివేసి అదృష్టమైన వాటిని మనము చేత పట్టుకోవాలి. అదృష్టము కావాలి మనకి, కానీ దుష్టమైన వాటిని దూరంగా ఉంచుకుంటూ దాన్ని మనం ముందుకి సాగాలి. మరి ఏ విషయంలో కానీ, ప్రతి విషయంలో కానీ దేవుడు మనకు తోడుగా ఉంటాడని మనం నమ్మకంతో జీవించాలి. అయితే లూకాసు వార్తలో 2వ అధ్యాయము 36వ వచనము 37 వరకు. రెండో అధ్యాయము. మరియు ఆషేయ గోత్రికురాలను సమూయేలు కుమార్తెన పనుయేలు అన్నాను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచిన తర్వాత 84 సంవత్సరములు చాలు అక్కడ కాపేసి. అయితే ఈ యొక్క కుమార్తె పెళ్ళయింది. 7 సంవత్సరాల మట్టికి ఆమె భర్తతో సుఖ సంతోషాలతో ఉన్నది. కానీ 87 సంవత్సరాల మట్టికి భర్త కోల్పోయి ధైర్యంతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తుంది. అంత ఓపిక దేవుడు ఎట్లా అంటే దృశ్యమైన వాటిని వదిలేసి అదృశ్యమైన వాటిని మాత్రమే ఆమె చేపట్టుకుంది. నాకు భర్త లేడే, నేను ఎందుకు ప్రార్థన చేయాలని ఆలోచన చేయలేదు. నాకు పిల్లలు లేరే, నాకు ఎందుకు ప్రార్థన చేయాలని ఆలోచన చేయలేదు. నాకు జీవితంలోకి నాకు ఏం మిగిలింది అని ఆమె ఆలోచన చేయలేదు. ఆదికాండము
30:12 లేయా దాసి అయిన లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అని అందరు కదా అని అతనికి అచేర్యుల పేరు పెట్టెను. చాలు, అక్కడ కాపీ తర్వాత చదువుతామా. అయితే లేయా రాహేలు ఇద్దరు ఒక తల్లి గర్భంలో జన్మించిన వారు. వారిద్దరిలో ఉన్న వ్యత్యాసం చూడండి. మరి ఆమె లేయా మరి యొక్క ఆశీర్వాదం పొందుతున్నాను అని అనుకుంటుంది. మరి యొక్క చెల్లెకి ఆశీర్వాదం లేదా? నాకు సంతానము 5 పిల్లగాళ్ళు ఉన్నారు, నేను ఆశీర్వాదం పొందుతున్నానని లేయా అనుకుంటుంది. మరి రాహేలు చిన్నదే. ఫస్ట్ అసలు యాకోబు రాహేలే చూశాడు, లేయాని చూడలేదు. ఆ లేయాని తండ్రి ఏమో వ్యాధిగ్రస్తురాలు, ఇప్పుడు అందం వికారంగా ఉంది, ఈమెకి ముందు చేసుకోవడానికి ఎవరు రావట్లేదని దొంగతనంగా ఆ యొక్క పెళ్లి చేశాడు యాకోబు. కానీ ఆ దేవుడు ఆమెతో, ఆ యాకోబు భార్యతో కలిసి జీవితాలు జీవిస్తుంది. ఈ యొక్క రాహేలు మాత్రము దేవుడి ఆమె భర్తకి దూరం కొంచెం ఉంటుంది, దగ్గరగా ఉండట్లేదు. అయితే ఏమనుకుంటుంది, నాకు పిల్లలు కన్నారు కాబట్టి మనం ఏదన్నా ప్రయాణం చేసేటప్పుడు ఏమనుకుంటారంటే, ఏదన్నా ఆశీర్వాదం కావాలంటే ఎక్కువ మంది పిల్లగాళ్ళు పుట్టిన వాళ్ళు ఆశీర్వాదం ఇస్తే మంచిది అని మనం అనుకుంటారు. మనం ఇట్లా ప్రయాణం చేసినా కూడా ఆమె గర్భం మరి యొక్క ఎక్కువ మంది పిల్లలకు కన్నది కాబట్టి ఆ గర్భఫలం మంచిది, ఆ దీవెన మంచిది, ఆ ఎదురొస్తే మంచిది, మనకు అది జరుగుతుంది అని అనుకుంటారు. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే, నేను భాగ్యవంతురాలని, నేను భాగ్యాన్ని పొందుకున్నాను అని ఆమె ఆలోచన చేస్తుంది. 4 పిల్లగాళ్ళు పుట్టిన తర్వాత ఒక దాసిని యాకోబుకి ఏర్పాటు చేసి ఆమె దగ్గర కూడా ఒక పిల్లగాడిని కాదు. ఆ దాసి వలన ఈ యొక్క లేయా వలన 6 సంతానం అయింది వాళ్ళకి. మరి యొక్క రాహేలుకి సంతానము 2 అయ్యారు. ఇందుకి సంతానము దేవుడు వెనక్కిచ్చాడు కాబట్టి ఆ లాస్ట్కి కుమారుడు వచ్చినాక రాహేలు యొక్క కుమారుడు యోసేపు, అతని ఆశీర్వదించబడినవాడు. దేవుడు స్తోత్రము కలుగును గాక. మరి ఆశీర్వాదము వాళ్ళకి వచ్చింది, వీళ్ళకే వచ్చింది. కానీ ఆశీర్వాదము ఎవరి కొడుకు వచ్చింది? రాహేలు కుమారుడికి వచ్చింది. అవంతా ఆశీర్వాదం నాకు వచ్చింది అనుకున్నదే కానీ లాస్ట్కి వచ్చేలకే రాహేలు కుమారుడికే ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం ఇక్కడ ఏమంటుంటే 49:20 పేరునద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడి నుంచి వచ్చును. దేవుడి స్తోత్రము గాక. ఆ ఆశీర్వాదం అనేది అతని దగ్గర నుంచి మనకి వస్తుంది. రాజులకి ఆహారము కలుగునట్టుగా దేవుని యొక్క ఆత్మీయ